బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 నుంచి మరో పవర్ ప్యాక్డ్ మూమెంట్స్ తో ఉన్న గేమ్ చేంజర్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో రామచ్చా మచ్చా సాంగ్ కు స్టెప్పులేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నటసింహం బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు. అంతేకాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు. గ్లోబల్ స్టార్ తో నందమూరి బాలకృష్ణ చేసిన పవర్ ప్యాక్డ్ మూమెంట్స్ తో ఎంటర్టైనర్ గా ఉన్న ఈ ప్రోమో జనవరి 8 నుంచి ఆహా ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ ప్రోమోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్ సైతం సందడి చేశారు. 2025లో మెగా ఫ్యామిలీకి ఓ మనవడు కావాలని, పవన్ కళ్యాణ్ చిరంజీవితో పార్టీకి ఎవరితో వెళ్తారంటూ అడిగిన ప్రశ్నకు ఇద్దరూ కాదు మామ అరవింద్ తో వెళ్తారని చెప్పారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారా గురించి కూడా ప్రోమో పంచుకున్నారు. తనను నాన్న అని పిలిచిన రోజున క్లింకారాను అందరికీ చూపిస్తారని తెలిపారు. ఆద్యంతం సందడిగా సాగిన అన్స్టాపబుల్ గేమ్ చేంజర్ ప్రోమో ఫుల్ పవర్ ప్యాక్ మూమెంట్స్ తో అలరిస్తోంది. జనవరి 8 నుంచి ఆహా ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది. సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఉన్నాయి. కొంచెం టెన్షన్ గా ఉంది సార్. తెలియనివి అవుతా మామూలుగా అందరూ అంటారు కదా సార్, నాకు మతి మరుపు అని. నువ్వు నాకేంటో తెలుసా, మెగా ఫ్యామిలీ సార్. నీ గురించి మీ అమ్మగారిని మీ నాయనమ్మ గారిని అడిగాం. ఏమన్నారు ఏంటి సార్? నా వల్ల కాదు చెప్పడం. మాకు ఒకటి కావాలి, అది లెటర్ లో పంపిస్తున్నాం. సరే ఈ లెటర్ ఇస్తూ వాళ్ళు ఏమన్నారు తెలుసా, 2025లో మాకొక మనవడు కావాలి. ఈ సీన్ లో జస్ట్ నేను నారదుని మాత్రమే. చెప్పండి, మాకు మళ్ళీ ఇంట్లో తిరుగుతారు. ప్రాన్స్ ఆమ్లెట్ అద్దరు కొడుతుంది మీ మదర్. దోశ ఆమ్లెట్ ఎవరైనా చేస్తారు సార్. ఎంజాయ్ చేయాలి కానీ అమ్మో ఫిట్టింగ్ మాస్టర్ ఇది. ప్రతి పండక్కి ఆవిడికి వెళ్ళడం మాత్రం మిస్ అవ్వగా ఉపాధులు కాదయ్యా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో పార్టీకి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావమ్మా? ముగ్గురు వెళ్ళరు, మా మామతో వెళ్తాను. అరవింద్ గారు బెస్ట్. 2023లో మాత్రం మీ నాన్నగారికి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద సన్ ఇచ్చావు. ఆడపిల్ల పడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే. అన్నం పెడతాడు బాబుకి, వాడు పెడితే తినదు అన్నం. ఇలా ఉంటుంది సార్ బక్కగా. పొద్దునే ఒక 2 hours ఆవిడతోనే గడుపుతాం. దానికి తినడానికి. ఇప్పుడు మీ క్రీమ్ కారాన్ని బాగా ఎప్పుడు చూపిస్తున్నావు? ఏ రోజైతే నానాన్ని పిలుస్తుందో ఖచ్చితంగా అప్పుడు నేను రివీల్ చేస్తాను సార్ అందరికి. ఇప్పుడు మీకేమైనా గొడవ అయింది అనుకోమా, ప్యాచప్ చేయడానికి ఏం చేస్తావు? రైమ్ అని నా కుక్క పిల్ల ఉంది. ఇది రెండో యానిమల్. ఆల్ ఆఫ్ మై మేడం టు. అది కూడా బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవడానికి నీ ఫ్రెండ్ ఒకటి సెట్ చేశావు. మెసేజ్ లో కూడా దొరకం సార్. దొరికితే ఆడే దొరుకుతాడు సార్ అమాయకుడు. నువ్వు నచ్చావయ్యా. అయితే సార్ ఫోన్ తీసండి. నేను అసలు తీసుకురావట్లేదు సార్. లాస్ట్ టైం అలా ఫోన్ చేశారు సార్. అది నెట్ వెళ్తుంది. ఇది నువ్వు దొంగ నాడు సార్. నా ఫ్రెండ్ సార్. నీకు ఫ్రెండ్, నాకు గర్ల్ ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ యాక్టర్ గా బెటరా, పొలిటీషియన్ గా బెటరా? ఇది ట్రబుల్ లో పెట్టడానికి అడిగినట్టు ఉంది సార్. డబ్బులు పెట్టడానికి. నీకు ఉపాసన అంటే భయమా? నన్ను వదిలేండి. నీకు పర్సనల్ గా ప్రభాస్ కంఫర్టబుల్, మహేష్ కంఫర్టబుల్? ఇంకా హార్ట్ బీట్ పెంచమ్మా. వెరీ లవబుల్ పర్సన్ అమ్మా. నేను ఆయన ఒకటే. ఆ నాగవంశీ ఏంటమ్మా, పింక్ ప్యాంట్ అంటాడు పెద్దానికి. నాగవంశీ దెబ్బకి తీసేసా. 10th, 12th, 14th కాబట్టి 14th రోజు పార్టీ. నేను ఒక్కడు 10 మందితో వస్తా. మీరు ఎంత మంది ఉన్నారండి, ఆ రోజు మీ పాటలకు నేను డాన్స్ చేస్తా. అన్స్టాపబుల్. ప్రభాస్ పెళ్లి ఎప్పుడమ్మా? హలో ప్రభాస్, ఆ రోజు ఏం జరిగింది? తనకి ప్రభాస్ అదే మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తుంది చరణ్ కి. నాకు